Good morning children. Today 5th class science. Already I explained in the previous class about necessity, how necessary plants are in our life, and next I am going to explain you about a new plants from seeds. How we are getting a seeds. Ante if you want to grow a plant, first you want a baby plant. No. How we are getting that baby plants? By the seed. Kada? ఇప్పుడు మీరు ఏదైనా చెట్టు పెట్టాలి అంటే ఏం చేయాలి, ఫస్ట్ ఒక చిన్న ప్లాంట్ కావాలి, దాన్నే బేబీ ప్లాంట్ అన్నాను అనమాట. సో ఆ చిన్న ప్లాంట్ కావాలి కదా, ఆ చిన్న ప్లాంట్ తెచ్చి మీరు పెట్టాలి కదా. సో ఆ చిన్న ప్లాంట్ ఎక్కడి నుండి వస్తుంది బెట్ట, మనకి సీడ్స్ నుంచి కదా, గింజల నుంచి కదా. సో మళ్ళీ ఆ గింజలు ఎక్కడి నుండి వస్తున్నాయి లెసన్లో చూద్దాం కదా. అర్థమైందా మీకు? ఒక చెట్టు పెరగాలి కావాలి అంటే ఫస్ట్ మనం ఒక పెద్ద చెట్టు కావాలంటే ఒక చిన్న ప్లాంట్ పెట్టాలి. ఆ చిన్న ప్లాంట్ ఎక్కడి నుంచి వస్తుంది? గింజల ద్వారా వస్తుంది. మన గింజలు ఎక్కడి నుంచి వస్తుంది? హౌ వి ఆర్ గెట్టింగ్ ద సీడ్స్ చూద్దాం. న్యూ ప్లాంట్స్ ఫ్రమ్ సీడ్స్. మోస్ట్ ప్లాంట్స్ బియర్ ఫ్లవర్స్. ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాంట్, ఈచ్ నాట్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాంట్, మోస్ట్ ఆఫ్ ద ప్లాంట్ బియర్ ఫ్లవర్స్. బియర్ ఫ్లవర్స్ మీన్స్ ఇట్ విల్ గివ్ అ ఫ్లవర్స్. నో, ఎవ్రీ ప్లాంట్ గివ్ ఫ్లవర్స్. వన్స్ ఫ్లవర్ బ్లూమ్, వికసించిన తర్వాత, బ్లూమ్ అంటే వికసించడం. టర్న్ బ్రౌన్, ద పెటల్స్ ఫాల్ ఆఫ్ అండ్ దే చేంజ్ ఇంటూ ఫ్రూట్. ఒక్కసారి పువ్వు పూసిన తర్వాత అది మెల్లిమెల్లిగా అది డ్రైన్ అయిపోతుంది, ఎండిపోతుంది. ఎండిపోయిన తర్వాత దాని యొక్క పెటల్స్ కింద పడిపోయి, పెటల్స్ అంటే ఏంటి, పువ్వుకి రెక్కలు ఉంటాయి కదా బెట, అవి కింద పడిపోయిన తర్వాత ఆ ప్లేస్లో మనకి ఫ్రూట్ వస్తుంది. ఓకే, హౌ వి విల్ గెట్ ఎ ఫ్రూట్? బై ద ఫ్లవర్ ఓన్లీ. ఫ్లవర్ విల్ మోడిఫై ఆఫ్టర్ ఇట్ విల్ turn brown into color, the petals will fall on the ground and it will become, in that place we will get a fruit. Fruits have seeds inside them. Mali fruit lo em untai? What we will find in the fruit? We will find so many, some fruits give so many seeds and we see in some fruits not few seeds. In some fruits we will see so many seeds. In some fruits we will see few seeds. అంటే కొన్ని ఫ్రూట్స్లో మనము చాలా గింజల్ని చూస్తాం, కొన్ని ఫ్రూట్స్లో మనము చాలా తక్కువ గింజల్ని చూస్తాం. న్యూ ప్లాంట్స్ గ్రోన్ ఫ్రమ్ ద సీడ్స్. ఆ ఫ్రూట్స్ లోపల ఉండే సీడ్స్ ద్వారానే మనకి కొత్త ప్లాంట్స్ అనేవి, బేబీ ప్లాంట్స్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు ఆర్ సీయింగ్ ఏ గోవా, జామకాయలో ఒకటే సీడ్ ఉంటుందా బెట? చాలా సీడ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు ఆర్ సీయింగ్ ఏ మ్యాంగో, how many seeds you may see? Only one seed. Of take a papaya, we will find so many seeds. And apple, few seeds, konni seeds. Ante okkoka fruit different types of fruit gives. Ante konni fruits, some fruits have many seeds and some fruits have few seeds and some fruits have only one seed also. Like this, in these seeds we will get, from these seeds we will get a plants. Why do plants produce so many seeds? Plant produce many seeds because all the seeds do not grow into all plants. Because why fruits give some why fruits produce so many seeds? ఎందుకు కొన్ని ఫ్రూట్స్ లో చాలా సీడ్స్ ఉంటాయి, చాలా రకాలు కాదు, చాలా సీడ్స్ ఎందుకు ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ పపాయా తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ జామకాయ తీసుకుంటే ఎందుకు చాలా సీడ్స్ ఉంటాయి, ఎందుకు చాలా గింజలు ఉంటాయి ఆ ఫ్రూట్లో? ఎందుకంటే ఆల్ సీడ్స్ కెనాట్ ప్రొడ్యూస్ ప్లాంట్స్. అంటే జామకాయలో ఉండే అన్ని గింజలు కూడా ప్లాంట్స్ కింద మారిపోవు. కొన్ని ఎందుకు అనేది చూద్దాం. సమ్ సీడ్స్ ఆర్ నాట్ హెల్దీ అండ్ డు నాట్ జర్మినేట్. అంటే ఒక పండులో ఉండే సీడ్స్ కొన్ని హెల్దీగా ఉండవు. అర్థమైందా? ఇప్పుడు మనం క్లాస్లో ఒక 40 మెంబర్స్ ఉన్నాం. 40 మెంబర్స్ హెల్దీగా ఉంటామా? నో, సమ్ ఆర్ అన్హెల్దీ ఆల్సో. కొందరు అన్హెల్దీగా కూడా ఉంటారు. సో అదేవిధంగా ఒక ఫ్రూట్లో ఉండే చాలా సీడ్స్ ఉంటాయి, కానీ ఆ చాలా సీడ్స్లో కొన్ని సీడ్స్ మాత్రమే హెల్దీగా ఉంటాయి, కొన్ని సీడ్స్ అన్హెల్దీగా ఉంటాయి. దే డు నాట్ జర్మినేట్. అంటే అవి బేబీ ప్లాంట్స్ని ఇవ్వవు. అది ఒక రీజన్. సమ్ సీడ్స్ ఆర్ డెస్ట్రాయిడ్ బై విండ్ అండ్ హెవీ రెయిన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద గాలి లేదా పెద్ద వర్షం వచ్చింది అనుకోండి, ఏమవుతుంది? ఆ పండు కింద పడిపోయి ఆ డిస్పర్సల్ అయిపోతాయి, అంటే చెల్లా చెదురు అయిపోతాయి అన్నమాట. దానివల్ల కూడా అన్ని ప్లాంట్స్ మనకి, అన్ని గింజలు కూడా మొలకెత్తవు. సమ్ సీడ్స్ ఆర్ ఈటెన్ బై అనిమల్స్, ఇన్సెక్ట్స్ అండ్ బర్డ్స్.
కొన్నేమో కొన్ని యానిమల్స్ కొన్ని బర్డ్స్ కొన్ని ఇన్సెక్ట్స్ కొన్ని గింజల్ని తినేస్తూ ఉంటాయి. నెక్స్ట్ సమ్ సీడ్స్ ఆర్ డు నాట్ గెట్ ద రైట్ కండిషన్ టు జర్మినేట్. కొన్ని సీడ్స్ ఏమో జర్మినేట్ అవ్వడానికి రైట్ కండిషన్స్ ఉండవు, అంటే దానికి కావాల్సిన అంటే ఒక సీడ్ జర్మినేట్ అవ్వాలి అంటే ద సీడ్ వాంట్ ఏ లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ సన్లైట్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ మినరల్స్ ఇన్ ప్రెజెంట్ ఇన్ ద సాయిల్ నో సారీ. సో ఒక ఫ్రూట్లో చాలా గింజలు ఉన్నా కూడా కొన్ని ప్లాంట్స్ మాత్రమే మనకి వస్తాయి. ఎందుకంటే కొన్ని గింజలేమో హెల్దీగా ఉండవు, అవి జర్మినేట్ అవ్వవు. కొన్ని గింజలేమో విండ్ వల్ల గాలి వల్ల రెయిన్ వల్ల డిస్ట్రాయ్ అయిపోద్ది. కొన్నేమో యానిమల్స్ బర్డ్స్ తినేస్తూ ఉంటాయి. కొన్నేమో జర్మినేట్ అవ్వడానికి రైట్ కండిషన్స్ని అవి ఉండలేదు. So in this ways all seeds in the fruits do not germinate like a plant. Look at this bean seed carefully. The picture shows how a bean seed looks like. See here, given one seed, oka seed ichche beta, identi ginja. What is this? This is a seed. What is this? Seed. Outer covering is called seed coat. గింజ పైన మనము బ్రౌన్ కలర్ లేయర్ చూస్తాం. ఆ బ్రౌన్ కలర్ లేయర్ని సీడ్ కోట్ అంటాం. ఇప్పుడు ఈ వీడియో వింటూనే ఒక గింజ తీసుకోండి, ఏదైనా గింజ, ఎండిపోయిన గింజ, అది మేబీ చిక్కుడు గింజ కానీ ఇంకేవైనా సరే తీసుకోండి బేటా. సో if you are seeing that seed, the seed coat, one brown color layer will be cover the seed, that is called a seed coat. Next, tear the seed. After tearing the seed, what will happen ante seed ni konchamu half cheyandi. Okay na? సో హాఫ్ చేసిన తర్వాత మీకు చిన్న గ్రీన్ కలర్ మొలక కదా, స్పౌట్స్ అంటారు, మొలకలు వస్తాయి అన్నమాట. సో లోపల ఉన్న ఈ పార్ట్ని ఏమంటారంటే సీడ్ లీవ్స్. ఇక్కడ నుంచే మనకి న్యూ ప్లాంట్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. అబ్జర్వ్ హియర్, దిస్ ఈజ్ ఎ సీడ్. The seed on the seed we will see the brown color layer, that is called seed coat. After you made it in the two parts, you see the in the seed we will in the seed part we will call a seed leaves. In this inside the part only the seed will produce a plants. An outer covering called seed coat protects the baby plant inside the seed. సో ఈ సీడ్ కోట్ ఏం చేస్తుంది? ప్రొటెక్ట్ చేస్తుంది. ఎవరిని ప్రొటెక్ట్ చేస్తుంది బేటా? లోపల ఉన్న బేబీ ప్లాంట్ని, బేబీ ప్లాంట్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఎ సీడ్ కోట్ ఆన్ ద సీడ్? ఇట్ విల్ ప్రొటెక్ట్ ద బేబీ ప్లాంట్ దట్ హ్యాస్ ఇన్సైడ్ ద సీడ్. నెక్స్ట్, ద సీడ్ కోట్ హ్యాస్ టైనీ హోల్స్. అంటే దీనిపైన చిన్న హోల్స్ ఉంటాయి సీడ్ కోట్ పైన. ఈ బ్రౌన్ కలర్ లేయర్ పైన చిన్న హోల్స్ ఉంటాయి బెట్ట. సో ఆ హోల్స్ ఏం చేస్తాయి? మీన్స్ ద సీడ్ గెట్స్ వాటర్. ఈ హోల్స్ ద్వారా సీడ్ వాటర్ని తీసుకుంటుంది. ఓకేనా? సీడ్ కోట్ పైన ఉండే చిన్న హోల్స్ని టైనీ హోల్స్, చిన్న హోల్స్ ఉంటాయి. దాని ద్వారా throw this tiny hole, the seed will get the water. Seed leaves are cotyledons, store food for baby plant. This is called seed leaves or cotyledons. What is the use of a cotyledons? It stores the food to the baby plant. Store the food. మనం ఏ విధంగా అయితే మనకి స్టమక్లో ఫుడ్ని దాచుకుంటామో, స్టోర్ చేసుకుంటామో, ద సీడ్ లీవ్స్ ఆర్ ఏ cotyledons store the food for the baby plant. లోపల ఉన్న చిన్న ప్లాంట్కి ఫుడ్ కావాలి కదా, అండ్ అంతా కూడా ఇక్కడ ఈ పార్ట్లో సీడ్ లీవ్స్, కాటిలిడెన్స్ అనే పార్ట్లో స్టోర్ చేసుకుంటుంది అనమాట, దాచిపెట్టుకుంటుంది అనమాట. If a seed gets right amount of water, air and warmth from the sun,
ఏ సీడ్ విల్ ప్రొడ్యూస్ ఏ బేబీ ప్లాంట్ ఆర్ సీడ్లింగ్. అంటే ఈ సీడ్ని తీసుకెళ్ళి మనము మట్టిలో పెడదాం. దిస్ ఈజ్ ఏ సాయిల్, దిస్ ఈజ్ ఏ సాయిల్ బేటా. సో ఈ సీడ్ని ఎప్పుడైతే మనము సాయిల్ లోపల పెడదాం, ఎప్పుడు పెడతాం బేటా సాయిల్ లోపల సీడ్ని మట్టిలో ఎప్పుడు పెడతాం? ఎప్పుడైతే అది చిన్న మొలక మనకి కనిపిస్తుందో, వైట్ కలర్లో మొలకలు కనిపిస్తాయి. సో ఆ మొలకలు వచ్చినప్పుడు మాత్రమే మనము లోపల సీడ్ని మట్టి లోపల పెట్టాలి. సో ఆఫ్టర్ వీఆర్ గెటింగ్ ఏ సీడ్ గెట్స్ ఏ వాటర్ అండ్ సన్లైట్. ఎప్పుడైతే సీడ్ మనం మట్టి లోపల పెట్టిన తర్వాత దీనికి వాటర్, సన్లైట్ అండ్ నెక్స్ట్ ఎయిర్, ఎప్పుడైతే ఈ మూడు. సో హౌ విల్ ప్లాంట్స్ టేక్ ద ఫుడ్? ప్లాంట్స్కి ఏ విధంగా ఫుడ్ వస్తుంది? దేనివల్ల మనం ఇచ్చే వాటరు ప్లస్ సన్ నుంచి వచ్చే సన్లైట్ ప్లస్ ఎయిర్ ప్లస్ మట్టి లోపల ఉండే మినరల్స్ ద్వారా అది ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటుంది కదా. సో ఆన్ దట్ వే ద సీడ్, వెన్ ద సీడ్ ఈజ్ గెట్టింగ్ ఏ రైట్ అమౌంట్ ఆఫ్ వాటర్ అండ్ రైట్ అమౌంట్ ఆఫ్ సన్లైట్ అండ్ రైట్ అమౌంట్ ఆఫ్ ఎయిర్, the seed will produce like a baby plant. ఎప్పుడైతే సీడ్కి కరెక్ట్ అమౌంట్ అంటే వాటర్, సన్లైట్, ఎయిర్ ఎప్పుడైతే కరెక్ట్ వేలో దొరుకుతుందో అప్పుడు ఒక చిన్న బేబీ ప్లాంట్ అనేది సీడ్ నుంచి వస్తుంది. దాన్నే సీడ్లింగ్ అంటారు. ద ప్రాసెస్ బై విచ్ ఎ సీడ్ ప్రొడ్యూస్ ఎ బేబీ ప్లాంట్ ఈజ్ కాల్డ్ జెర్మినేషన్. మనము సీడ్ నుంచి బేబీ ప్లాంట్ వచ్చే ప్రాసెస్ని జెర్మినేషన్ అంటారు. సో ఫస్ట్ మనం సీడ్ని మట్టి లోపల పెట్టినాం. సో ఎప్పుడు పెట్టాలి బేటా? వెన్ ఇట్ విల్ గెట్ ద స్పౌట్స్, అంటే ఎప్పుడైతే మొలక వస్తుందో సీడ్ నుంచి అప్పుడు ఆ టైంలోనే మనం మట్టిలో పెట్టాలి. ఆఫ్టర్ దట్ ద సీడ్ విల్ టేక్ ద వాటర్, సన్లైట్ అండ్ ఎయిర్. ఇట్ విల్ గివ్స్ ఎ బేబీ ప్లాంట్ ఫ్రమ్ ద సీడ్. ఇట్ విల్ గివ్ ద బేబీ ప్లాంట్. ఇక్కడ నుంచి కిందికి రూట్స్ వస్తుంటాయి, ఇక్కడ నుంచి పైకి మొలకలు వస్తుంటాయి అన్నమాట. సెకండ్ స్టేజ్ ఆఫ్టర్ గెట్టింగ్ ద రైట్ అమౌంట్ ఆఫ్ వాటర్, ఎయిర్ అండ్ సన్లైట్, దిస్ ఇస్ ద సెకండ్ స్టేజ్ ఆఫ్ ఏ seed. And next, what is the third stage of a seed? It will give some small roots and it will produce a baby plant upon the ground. This is the third stage of a plant. And next, last stage, the seed coat. I said no, the seed coat will leave seed will leave the seed coat. అంటే సీడ్ కోట్ వదిలిపెట్టేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి రూట్స్ అనేవి ఇంకా పెరుగుతూ ఉంటుంది అనమాట, పైకి చెట్టు వస్తూ ఉంటుంది. దిస్ ఈజ్ కాల్డ్ ఏ జెర్మినేషన్ ఆఫ్ సీడ్. జెర్మినేషన్ అంటే ఏంటి? మొలకెత్తడం. What is the germination of a seed? The process by which a seed producing a baby plant is called germination. After you kept the seed into the soil, we want to give the water and it will take the sunlight and it will take the seed will take the air. After taking these all things, the seed will germinate. The seed will start the process. It will give the baby plant to us. This is called a germination of a seed. మొలకల నుంచి చిన్న అంటే సీడ్ నుంచి మనకు చిన్న బేబీ ప్లాంట్ రావడాన్ని జెర్మినేషన్ ఆఫ్ సీడ్ అంటారు. నెక్స్ట్ పేపర్ 10, page number 10. The seed gets water, air and warmth. The seed coat breaks and baby plant emerges. The baby plant develops roots and shoot. Root అంటే as the plants grow in the size, develops leaves and the cotyledons shrink, the fall off. So ఇందాక నేను చెప్పింది, while putting the seed into the soil it will germinate. After the seed getting the air, water and warmth, sunlight, the seed coats break and the baby plant emerges. అంటే చిన్న ప్లాంట్ అనేది ఎమర్జెన్స్ అంటే ఏంది? ఉద్భవించడం. సీడ్ నుంచి ఒక చిన్న ప్లాంట్ అనేది పైకి వస్తూ ఉంటుంది అన్నమాట. దాని తర్వాత అంటే షూట్ అంటే రూట్ అంటేనేమో ఇన్ ద గ్రౌండ్. వాట్ సీడ్ విల్ ప్రొడ్యూస్ ఇన్ ద గ్రౌండ్. షూట్ మీన్స్ వాట్ సీడ్ విల్ గివింగ్ అపాన్ ద గ్రౌండ్. Upon the ground is plant, in the ground is root. Okay na? Next, after in the last stage, the seed will fall off the seed coat and the seed coat will shrink and fall off. Seed coat అనేది cotyledons అనేవి fall off అంటే కింద పడిపోయి దాంట్లో నుంచి ఒక చిన్న
బేబీ ప్లాంట్ లీవ్స్ రావడము, దాని నుంచి ఒక లీవ్స్ 2 లీవ్స్ వచ్చి అదొక ప్లాంట్ కింద మారిపోతుంది అనమాట. డ్యూరింగ్ ద ఎర్లీ స్టేజెస్ ఆఫ్ జర్మినేషన్ ద సీడ్లింగ్ గెట్స్ ద ఫుడ్ ఫ్రమ్ ద cotyledons. How the seed is getting the food by the cotyledons. Cotyledons means the place where the seed will store the food. As the food inside the cotyledons has been used up, the seedlings get its food from the soil, and seed will take the food from the సాయిల్ ఆల్సో. ఎప్పుడైతే మనం మట్టి లోపల సీడ్ని పెడతామో ఆ మట్టిలో ఉండే మినరల్స్ కూడా అది ఫుడ్ కింద తయారు చేసుకుంటూ ఉంటుంది అనమాట. ద సీడ్లింగ్ అబ్జర్వ్ వాటర్ అండ్ న్యూట్రియంట్స్ ఫ్రమ్ ద సాయిల్ విత్ ఇట్స్ రూట్స్. సో వెన్ ద సీడ్ విల్ గివింగ్ ద రూట్స్ విల్ అబ్జర్వ్ ద వాటర్ అండ్ మినరల్స్ ఫ్రమ్ ద రూట్స్. Next, it then develops leaves and grow into a plant. After taking the food from the soil, the seed will produce the leaves and the plant. Next, air required for germination reaches a seed through pores in the soil. This is where soil is so important for a plant to grow. First plant కావాలి అంటే మనకి సీడ్ కావాలి కదా. First, after that, what is the important thing that we want to grow a plant? Soil. ఫస్ట్ మనకి సీడ్ తర్వాత ఇంకా ఇంపార్టెంట్ ఏంటి, ఒక చెట్టు పెరగాలంటే సాయిల్ కూడా చాలా అవసరం. వితౌట్ సాయిల్ యూ మే గ్రో ద ప్లాంట్. సాయిల్ లేకుండా చెట్లను పెంచగలుగుతామా? పెంచలేం. సాయిల్ అంటే ఏంటి? మట్టి. Plants cannot move from one place to another, but if all baby plants grow near the mother plant, all of them cannot survive. So the plants cannot move. అంటే plants ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి కదులుతాయా? We will walk from one place to another, but plants can walk from one place to another, though no, they cannot move from one place to another. So while falling the seeds from the అంటే ఎప్పుడైతే సీడ్స్ కింద పడిపోతూ ఉంటాయో, ఒక పెద్ద చెట్టు అయిన తర్వాత ఆ చెట్టు నుంచి సీడ్స్ కింద పడతాయో దాని పక్క నుంచి చిన్న చిన్న బేబీ ప్లాంట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇప్పుడు మన ఇంటి దగ్గర మైదాకు చెట్టు లేదంటే కరివేపాకు చెట్టు ఇవి చూస్తే ఏమవుతుంది బెట, వాటి యొక్క గింజలు కింద సాయిల్ లోపల పడిపోయిన తర్వాత దాని పక్క నుండి చిన్న చిన్న బేబీ ప్లాంట్ వస్తాయి. పెద్ద ప్లాంట్నేమో మదర్ ప్లాంట్ అనాలి, చిన్న ప్లాంట్ని బేబీ ప్లాంట్స్ అనాలన్నమాట. కానీ అన్ని బేబీ ప్లాంట్స్ ఎందుకు బతకవు? దే కెనాట్ గెట్ ఎనఫ్ సన్లైట్, ఫుడ్, వాటర్ అండ్ స్పేస్ టు గ్రో. అంటే ఒక పెద్ద ప్లాంట్ పక్కన చిన్న చిన్న ప్లాంట్స్ ఏవైతే ఉంటుందో అవన్నీ సర్వైవ్ అవ్వవు, అంటే అవన్నీ బ్రతకవు. ఎందుకు అంటే వాటి యొక్క నీడలో బతుకుతుంది కదా, దానికి సరిగ్గా సన్లైట్ అందదు, సరిగ్గా వాటర్ అందదు, దానికి సరిగ్గా పెరగడానికి స్పేస్ ఉండదు కాబట్టి. In nature, many plants scatter their seeds so that they do not grow too close to another. So ప్లాంట్స్ అనేవి కూడా ఒకదాని దగ్గర ఒకటి పెరగవు, దూరంగా అయితే, ఎందుకంటే వాటి యొక్క రూట్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి కదా, అందుకు. The process by which are scattered away from the plants that produce them is called dispersal. What is dispersal? The process by which seeds are scattered. Scattered means what? చెల్లా చెదురు అవ్వడము. సో స్కాటర్డ్ అంటే చెల్లా చెదురు అవ్వడం అనమాట. సీడ్స్ అనేవి చాలా రకాలుగా ఏంటి, ఒకటి విండ్ వల్ల కావచ్చు, ఒకటి వర్షం వల్ల కావచ్చు, కొన్ని పక్షుల వల్ల కావచ్చు, ఒక దగ్గర ఉన్న సీడ్ ఇంకొక దగ్గర పడుతూ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో తెలీదు మన ఇంటి దగ్గర జామకాయ చెట్టు మొలుస్తూ ఉంటుంది. ఎట్లా? అది విండ్ వల్ల వచ్చి పడవచ్చు అక్కడ, లేదంటే ఏదైనా బర్డ్ తీసుకొచ్చి వేయచ్చు, లేదంటే వర్షం వల్ల కూడా రావచ్చు. సో ఇలా స్కాటర్డ్ అవ్వడాన్ని, చెల్లా చెదురు అవ్వడాన్ని డిస్పర్సల్ అంటారు అనమాట. సో సీడ్స్ యొక్క సీడ్స్ ఎలా చెదురు అవుతుందో వాటి గురించి మనము డిస్పర్సల్ బై విండ్. డిస్పర్సల్ అంటే విండ్, గాలి ద్వారా ఎలా డిస్పర్సల్ అవుతాయి, ఎలా చెల్లా చెదురు అవుతాయి సీడ్స్. యానిమల్స్ వల్ల ఎలా డిస్పర్సల్ బై యానిమల్స్. డిస్పర్సల్ బై వాటర్ వల్ల సీడ్స్, ఒక దగ్గర ఉన్న సీడ్స్ ఇంకో దగ్గరికి ఎలా వస్తాయి. డిస్పర్సల్ బై ఎక్స్ప్లోజన్ అంటే ఈ డిస్పర్సల్ గింజలు అనేవి, సీడ్స్ అనేవి ఎలా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి, వాటికి కాళ్ళు ఉంటాయి, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి ఉండవు, కానీ అవి ఒక ప్లేస్లో ఇంకో ప్లేస్లో పెరుగుతూ ఉంటాయి చెట్లు. సో అది ఏ విధంగా అనేది ఇవి సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఓకేనా బేటా?